guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. Welcome back to Exploring with Janu. ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అక్క జేఈ మెయిన్స్ ఇంకా 2.5 months 3 monthsలోనే ఉంది, నియర్గా ఉంది, అండ్ ఐపీ ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఆ రెండింటిని ఎలా మేనేజ్ చేయాలి అక్క అని చాలామంది మెసేజ్ చేశారు. అండ్ ఇంకొంతమంది అయితే అక్క రోడ్ మ్యాప్ కూడా చెప్పని అడిగారు. ఈ వీడియోలో అయితే మీకు కొద్ది క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంసెట్ స్టూడెంట్స్కి కొద్ది టైం ఉంది, మీకు నేను చెప్తాను. స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే వస్తాయి. మీరైతే ఎంసెట్ స్టూడెంట్స్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఎవరికైనా జేఈ మెయిన్స్ రాయాలి అని లేకపోయినా అటెంప్ట్ అయినా ఇవ్వండి. జస్ట్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అటెంప్ట్ అయినా ఇవ్వండి. లైక్ ఎలా అంటే మీకు అది ఎంసెట్ కూడా యూజ్ అవుతుంది. సో జేఈ మెయిన్స్ అటెంప్ట్ కూడా ఇవ్వండి, మీకు కాంపిటేటివ్ మీద కొద్దిగా ఐడియా వస్తుంది. దిస్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే మీకు వచ్చేసి జనవరిలో వచ్చేసి జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ అటెంప్ట్ ఉంటుంది, తర్వాత ఫిబ్రవరిలో ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత మళ్ళీ జేఈ మెయిన్స్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఎంసెట్ ఉంటుంది. సో మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని అలాగే బోర్డ్ ఎగ్జామ్ని మంచిగా రాయాలంటే మీకు ఒక మంచి స్ట్రాటజీ కావాలి. ఆ స్ట్రాటజీ ఈ వీడియో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ మీరు విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. హౌ టు మేనేజ్ ఆల్ దీస్ ఎగ్జామ్స్ అని నన్ను అడిగితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీకు దగ్గరగా ఉండే ఎగ్జామ్స్ రెండు. ఏంటివి అవి? జేఈ మెయిన్స్, ఐపీ ఎగ్జామ్స్. ఈ రెండింటి మీరు పర్ఫెక్ట్గా కానీ ప్రిపేర్ అయితే, ఒకవేళ ఇప్పుడు వరకు మేము జేఈ మెయిన్స్ రాయము అనుకున్న స్టూడెంట్స్ అయినా ఇప్పుడు మీరు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయినా మీరు ఒక మంచి పర్సంటేజ్ అని తెచ్చుకోగలరు. లేకపోతే అది ఎంసెట్ కూడా యూజ్ అవుతుంది. సో నాలెడ్జ్ ఉంటే ఎక్కడికి పోదు. ఇప్పటి నుంచి జేఈ మెయిన్స్ స్టార్ట్ చేయండి, తర్వాత ఐపీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ రెండు మంచిగా ప్రిపేర్ అయితే ఎంసెట్ ఎగ్జామ్ చాలా మంచిగా రాయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ మెయిన్స్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. జేఈ మెయిన్స్ ఐపీని ఎలా మేనేజ్ చేయాలని మీరు అడిగితే ఫస్ట్ జేఈ మెయిన్స్ అనేది అది బెస్ట్ ఎగ్జామ్. అండ్ మీరు ఒక టాప్ కాలేజ్లకి ఎంటర్ అవ్వాలనుకున్న ఆ ఎగ్జామ్ మీకు కంపల్సరీగా మంచి పర్సంటేజ్ రావాలి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ జేఈ మెయిన్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి, తరువాత ఐబీ మీద 1 or 1.5 hours కాన్సన్ట్రేషన్ చేయండి. అది ఎలాగో నేను చెప్తాను. మీ కాలేజ్ వచ్చేసి మ్యాక్సిమం 8 to 5, 6, 7 కూడా ఉంటుంది, కొంతమందికి ఇలా ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే హాస్టలర్స్ అయితే డోంట్ వరీ, ఎందుకంటే మీరు హాస్టల్లో చదువుకోవచ్చు కాబట్టి ఇదైతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఈ పార్ట్ వచ్చేసి నార్మల్గా డే స్కాలర్స్కి చెప్తున్నాను నేను. మీరు డే అంతా కాలేజ్లో స్పెండ్ చేస్తారు, అక్కడ అంతో ఇంతో మీరు ఒకవేళ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటే కాలేజ్లో అంతో ఇంతో చెప్తారు. అండ్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత జేఈ మెయిన్స్ మీద కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. మ్యాథ్స్ అండ్ ఇంకోటి మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ మీద కొద్ది కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. తర్వాత ఇంకో దాన్ని వదిలేయాలంటే వదిలేయద్దు, ఎందుకంటే ఈ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ ఈజీగా రాలేదు అనుకోండి, ఫిజిక్స్ పేపర్ ఈజీగా రావచ్చు. మీరు కెమిస్ట్రీ బాగా చదివి ఫిజిక్స్ అది వదిలేశారనుకోండి, కెమిస్ట్రీలోంచి కష్టంగా వచ్చాయనుకోండి, ఫిజిక్స్లోంచి ఈజీగా వచ్చాయనుకోండి, అప్పుడు మొదటికే మోసం వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీరు రెండింటిని ప్యారలల్గా ప్రిపేర్ అవ్వండి. ఫిజిక్స్ని, కెమిస్ట్రీని, మ్యాథ్స్ని కూడా. మ్యాథ్స్ని ఖచ్చితంగా మంచిగా చదవండి, ఎందుకంటే మ్యాథ్స్లో నార్మల్గా మార్క్స్ వచ్చినా ఒక మంచి పర్సంటేజ్ అయితే వస్తుంది. కాబట్టి మ్యాథ్స్ని మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, అవి కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఐపీ విషయానికి వస్తే వీటిని మీరు జేఈ మెయిన్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఐపీకి వస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. మీరు దాంతోపాటు 1 or 1.5 hours కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి, ఇంకా మంచిగా రాయొచ్చు ఐపీ ఎగ్జామ్స్ అయితే. కమింగ్ టు ఎంసెట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏపీ వాళ్ళైతే ఐపీ ఎగ్జామ్స్ చాలా మంచిగా రాయండి, ఎందుకంటే మీకు 25% వెయిటేజ్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా రాయండి ఐపీ ఎగ్జామ్స్. టీఎస్ స్టూడెంట్స్ అయితే డోంట్ వరీ, మీకు అలాంటి వెయిటేజ్ ఏమి ఉండదు కాబట్టి మీకేం కాదు. తరువాత మీరు ఎలా మేనేజ్ చేయాలంటే ఒకవేళ మీరు ఎంసెట్ రాయాలి అని అనుకుంటున్నా, జేఈ మెయిన్స్ రాయకూడదు అనుకుంటున్నా, జేఈ మెయిన్స్ అటెంప్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఇప్పుడు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అంతో ఇంత అప్లికేషన్ వేస్తే ఖచ్చితంగా అంతో ఇంతో ప్రిపేర్ అవుతాం. సో ఆ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి, తర్వాత ఐపీ కూడా కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆ రెండుని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఎంసెట్లో కూడా మీరు మంచిగా మార్క్స్ తెచ్చుకోగలరు. సో అవి కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. జేఈ మెయిన్స్ అటెంప్ట్ మీరు ఇవ్వకూడదు అనుకున్నా ఇప్పుడు అప్లికేషన్ వేసి నెక్స్ట్ అటెంప్ట్ అయితే ఇవ్వండి. నేను చెప్పేదైతే ఇది. మీరు ఒకవేళ అప్లికేషన్ వేసిన తర్వాత అంత ఇంత చదువుతారు, సో మీకు అంత ఇంత ఐడియా వచ్చి ఉంటుంది.
జేఈ మెయిన్స్ ఖచ్చితంగా రాయండి. నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది, ఎందుకంటే మీకు కాంపిటేటివ్ ఫీల్డ్ కూడా అలవాటు అవుద్ది. సో అందుకోసం చెప్తున్నాను. నెక్స్ట్ అక్క ఐపీ ఎగ్జామ్స్కి ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి? ఇప్పుడు మేము జేఈ మెయిన్స్ చదవాలా, ఎంసెట్ చదవాలా, ఐపీ ఎగ్జామ్స్ చదవాలా అనుకుంటున్నారు చాలామంది అడుగుతున్నారు అండి, కామెంట్స్లో కూడా అడిగారు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు దగ్గరలో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, మీరు ఒకవేళ అటెంప్ట్ ఇవ్వకూడదు అనుకున్న జేఈ మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఐపీ ఒక 10 days ముందు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చదివినా ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో మీరు జేఈ మెయిన్స్ అయితే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. దాంతోపాటు ఐపీ డైలీ ఒక 1 hour 1.5 hour చదవండి. అండ్ అలానే ఎంసెట్ స్టూడెంట్స్ కూడా జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి, రాయగలరు. మీరు మంచి పర్సంటేజ్ రావచ్చు, రాకపోవచ్చు దాని గురించి పక్కన పెట్టేయండి. మీకు ఎంసెట్లో అయినా ఒక మంచి ర్యాంక్ అనేది వస్తుంది. గైస్ మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫో ఏదైనా కావాలన్నా, మీకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియడం లేదు అనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను, మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను. అండ్ తరువాత ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.